ఆ రోజుల్లో సినిమాని టెంట్ ఒకటి వేసి తెర కట్టేసి ఆడిస్తూ ఉండేవారు. ఈ లవకుశ మూవీకి టెంట్ కూడా సరిపోక తెరకు 2 వైపులా కూర్చోబెట్టారట మనుషుల్ని. భానుమతి గారు ఈ మూవీని 8 సార్లు చూశారని తన ఆత్మకథలో రాసుకున్నారు. కానీ భానుమతి గారికైతే మూవీలో నటించడం అంటే ఇష్టం లేదు. సి. పుల్లయ్య గారు తెలుగువారు తీసిన మొదటి మూకీ చిత్రం 'భీష్మ ప్రతిజ్ఞ'. రఘుపతి వెంకయ్య గారి అబ్బాయి ఆర్ఎస్ ప్రకాష్ డైరెక్ట్ చేసిన ఆ మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసి టాకీ మూవీ వచ్చిన మొదటి సంవత్సరమే 'సావిత్రి' అనే మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. ఆ మూవీ కూడా బాగానే ఆడింది. 1934లో లవకుశ మూవీ తీశారు. సూపర్ హిట్ అయింది. ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకోవచ్చి మరీ ఆ మూవీ చూశారు. భానుమతి గారిని వారి నాన్నగారిని సి. పుల్లయ్య గారి దగ్గరికి తీసుకెళ్లిన లెజెండరీ కమెడియన్ రేలంగి గారు. అప్పటికి ఆయన పుల్లయ్య గారి దగ్గర పనిచేస్తున్నారు.